30 పౌండ్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 3600. వాటితో ఏం తీసుకోవచ్చు, నేనేం తీసుకున్నా చూపిస్తాను మీకు. బయటికి రాగానే వర్షం, వాన, గాలి ఇట్లా ఏం లేకుండా ఎండ బాగుంది కాబట్టి స్టార్ట్ అయినా. టెస్కోలో ఆయిల్ పైన ఆఫర్ ఉంది, 6 poundsకే వస్తుంది అంటే స్టార్ట్ అయినా. అదేంటి ఇట్లాంటి స్టోర్స్కి వచ్చినప్పుడే నాకు ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, ఏవి చూసినా కొనాలనిపిస్తుంది, కానీ బడ్జెట్ మాత్రం ఉండదు. సరే అని నా డీవియేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఆయిల్ ఎక్కడుందని 2-3 రౌండ్లు వేసా, అయినా నాకు కనిపించలేదు. అక్కడ నా వీక్నెస్, నా జాన్ పాప్కార్న్ ఉంది. అయినా దాన్ని కూడా పక్కన పెట్టి మొత్తం 2-3 రౌండ్లు వేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆఫర్ ఉంది కానీ ఆయిల్ లేదని అర్థమైంది. సరే మన దరిద్రం గురించి తెలిసిందే కదా అని నడుచుకుంటూ కూరగాయల మార్కెట్కి పోయిన, ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటాయని. టెల్ మీ యూఆర్ అన్ ఇండియన్ వితౌట్ టెల్లింగ్ యూఆర్ అన్ ఇండియన్. ఇదే అక్కడ బెండకాయలు, పచ్చిమిరపకాయలు, బనానాస్ అన్నీ తీసుకున్న తర్వాత వీటికి ఏం పెద్ద ఖర్చు అవ్వదు అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడే 6 పౌండ్లు అయింది. అబ్బా అనుకుని ప్యాకేజీకి నడుచుకుంటూ పోయినా. పేరు వింతగా ఉన్నది, పాకిస్తానీ స్టోర్ కాబట్టి నో కమెంట్స్. ఆఫర్లో లేకుండా యాక్చువల్ ప్రైస్తోనే ఒక ఆయిల్, ఒక కొత్తిమీర కట్ట తీసుకునేసరికి అక్కడ 9 పౌండ్లు అయింది. సరే అని అలీ ఎక్స్ప్రెస్కి కూడా పోయినా, ఇది కూడా సమ్ పాకిస్తానీదే. అక్కడ కురికర ఇండియన్ స్నాక్ ఉంటే టెంప్ట్ అయి తీసుకున్నా, కేజీ కంట్రీ చికెన్ తీసుకున్నా. నాకు అయిన బిల్ అది. ఇఫ్ యూ క్యాన్ గెస్ చేయండి నాకెంత మిగిలింది, ఎంత ఖర్చు అయిందని. అంతే గాయ్స్, బాయ్.